హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. ఈ రోజు నేను చూపించేది చికెన్ కర్రీ దాబా స్టైల్లో. నేను చూపించే విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని రుచికి సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, హాఫ్ కప్ ఆఫ్ పెరుగు వేసుకొని అంతా నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న కడాయి పెట్టి వేడైన తర్వాత ధనియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా, కొన్ని మిరియాలు, లవంగాలు, ఇలాచీ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుందాము. దీన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత గీ వేసుకొని, ఆప్షనల్ అండి, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకొని, మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సగం ఉడికిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమాటోలని ప్యూరీ చేసి దీంట్లో వేద్దాము. మీరు ఆప్షనల్ అండి, మీరు స్టార్టింగ్ పోపులోనే వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఆ టమాటో ప్యూరీ బర్న్ అయ్యి ఫ్లేవర్ నాకెందుకో పర్సనల్గా అలా నచ్చదు. అందుకనే సగం చికెన్ ఉడికిన తర్వాత నేను టమాటో ప్యూరీ వేసుకుంటాను. ఇప్పుడు గరం మసాలా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నది కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ముక్కకి గరం మసాలా, ఉప్పు, కారం, ఆ టమాటో ప్యూరీ కూడా తీయదనం లేకుండా బాగుంటుంది అనమాట. ఇలా 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న చికెన్లోకి ఇప్పుడు లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఇంత యమ్మీ అండ్ డెలిషియస్ చికెన్ కర్రీలోకి మనం కనుక టమాటో రసం కానీ లేకపోతే నార్మల్ రసం కానీ కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్. ఒకసారి పక్కా ట్రై చేయండి. నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.